Hi, hello, welcome back. Life Counseling, second part. SSV, NAGA, PRA, SHE gives you the wonderful life counseling, second part. సరే, ఇందాకటి వీడియోలో మనం చెప్పుకున్నాం. ఒక నెగిటివ్ ఆలోచనలు, ఒక తప్పు కనిపెట్టడాలు, ఒక బడుద్దాయ్, దొబ్బుడాయ్ అండాలు, ఇలాంటి ఆలోచనలు ఎలా ఉంటాయో అనేది. ఇప్పుడు 2 కుటుంబాలని తీసుకుందామండి. ఒక భార్య భర్త పిల్లలు ఉన్నారు. ఈ భర్తకి లేదా భార్యకి మోస్ట్ ప్రాబబ్లీ అండి, నేను ఓపెన్గా చెప్తున్నాను, కుటుంబంలో కలహాలు అనేవి భర్త వైపు వారి వద్ద నుండే ఎక్కువగా వస్తుంటాయి. ఇది పెద్ద పెద్ద లైఫ్ కోచ్లు కూడా చెప్పే నగ్న సత్యం. ఓకేనా? సరే, ఎవరి వల్ల వచ్చాయి అనేది పక్కన పెట్టండి. కొంచెం అమాయకమైన వారి వల్ల వస్తూ ఉంటాయి. ఈ భార్యాభర్తల్లో ఎవరైతే ఇండివిజువాలిటీ తక్కువగా ఉంటుందో వారి సంబంధీకుల వల్ల వస్తాయనేది నా యొక్క అంచనా. ఈ భార్య గనక ఇండివిజువాలిటీ తక్కువగా ఉంటే భార్య అక్క వల్ల, చెల్లి వల్ల, అన్న వల్ల, తమ్ముడి వల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ భార్యాభర్తల్లో భర్త కనుక ఇండివిజువాలిటీ తక్కువగా ఉంటే భర్త యొక్క అన్న వల్ల, తమ్ముడి వల్ల, అక్క వల్ల, చెల్లి వల్ల వస్తుంటాయి. ఇది నా యొక్క అంచనా. సరే, ఇప్పుడు ఒక భార్య భర్త పిల్లలు ఉన్నారు. వీరికి ఒక అన్న తమ్ముడు లేదా అక్క చెల్లి ఉంటారు కదా, ఉన్నారు అనుకుందాం. ఈ భార్యకో భర్తకో ఫస్ట్ ఈ భార్యకో భర్తకో ఉన్న అక్కో చెల్లో లేదంటే అక్కో చెల్లో లేదంటే అన్నో తమ్ముడో గురించి ఫస్ట్ చెప్పుకుందాం. ఈ భార్యకో భర్తకో ఉన్న అన్నయ్యో తమ్ముడో తన ఇల్లాలికి సహాయంగా రోజు పొద్దుటే కాఫీ పెడతాడు అనుకోండి. లేదా ఈ భార్యకి భర్తకి ఉన్న అక్క లేక చెల్లి యొక్క భర్త తన ఇల్లాలికి సహాయంగా రోజు కాఫీ పెడతాడు అనుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్ భార్యాభర్త ఉన్నారు కదండి. వీళ్ళల్లో ఈ భార్యాభర్తల్లో వీళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం ఈ భార్యకి ఆ భర్త సహాయంగా కాఫీ పెట్టనవసరం లేదు. వీళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం వేడి నీళ్ళు కాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలనుకుంటున్న ఈ భర్త వేడి నీళ్ళు కాస్తున్నాడు అనుకోండి, అంతేనండి. ఆ అన్నో తమ్ముడో తన భార్యకి కాఫీ పెడతాడు, ఈ అక్కో చెల్లో భర్త తన ఇల్లాలికి కాఫీ పెడతాడు కదా, అంతే. వీళ్ళు దున్ని పారేస్తారు. అయ్య బాబాయ్, వేడి నీళ్ళు కాచడం ఏంటి, వేడి నీళ్ళు కాచడం, అసలు వేడి నీళ్ళు కూడా కాచుకోపోతే ఎలాగా, అసలు వేడి నీళ్ళు కాచడం ఏంటి, ఎంత చిరాకైన పని. అసలు ఒకవేళ ఆ అమ్మాయి వైపు వాళ్ళు అనుకోండి, వేడి నీళ్ళు కాచకూడదే, మీ ఆయనకి చెప్పవే బాబు, అవమానమే, ఇలా దున్నేస్తారు. ఒకవేళ ఆ భర్త వీళ్ళ వైపు వాడు అనుకోండి, వేడి నీళ్ళు కూడా కాచడం ఏమిట, ఎంత అసహ్యం, ఎంత అవమానం, ఏదో కాఫీ కాచారు, టీ కాచారంటే అదో దారి అని దున్నేస్తారు. ఏమండి, నీ లైఫ్ స్టైల్కి నువ్వు నీ ఇల్లాలికి కాఫీ కాచివ్వాలి. అది నీ లైఫ్ స్టైల్కి, నీ భార్యాభర్త అండర్స్టాండింగ్కి, మీ జీవన విధానానికి కాఫీ కాచడం అనేది ఒక సహాయం. నీ తమ్ముడికో చెల్లెలికో కాఫీ కాచడం అవసరం లేదు. అలాగే ఆడది ఉందనుకోండి, ఆ అక్క చెల్లి, మీ జీవన విధానానికి మీ భర్త మీకు కాఫీ కాచి ఇవ్వాలి. అదే మీ చెల్లికో తమ్ముడికో అక్కకో అన్నయ్యకో కాఫీ కాచవలసిన అవసరం లేదు, వేడి నీళ్ళు కాస్తే సరిపోతుంది. మీ జీవన విధానం వేరు, వారి జీవన విధానం వేరు. మీ ఉద్యోగాలు, మీ టైమింగ్స్, మీ పిల్లలు, మీ బాధ్యతలు వేరు. వారి పిల్లలు, వారి టైమింగ్స్, వారి ఉద్యోగాలు, వారి కష్టసుఖాలు వేరు. 2 జీవితాలు ఒకేలా ఉండవు. అప్పుడు వేడి నీళ్ళు కాచడం తప్పని దున్నేయటం ఏమిటి? చాలా తప్పు కదూ. వెంటనే ఇండివిజువాలిటీ లేని ఆడదనుకోండి, మా అక్క చెప్పింది, మా చెల్లి చెప్పింది, మీరు వేడి నీళ్ళు కాచకండి అని గొడవ పెట్టేసుకుంటుంది భర్తతో. మా అక్క చెప్పింది, మా చెల్లి చెప్పింది, లేదా మా అన్నయ్య చెప్పాడు, మా తమ్ముడు చెప్పాడు, మీరు వేడి నీళ్ళు కాచకండి, కాఫీనే పెట్టండి అని గొడవ పెట్టుకుంటుంది. అదే ఇండివిజువాలిటీ లేని మగాడు అనుకోండి, మా అక్క చెప్పింది, మా చెల్లి చెప్పింది, లేదా మా అన్నయ్య చెప్పాడు, మా తమ్ముడు చెప్పాడు, వాళ్ళు వేడి నీళ్ళు కాచరట, కాఫీనే కాస్తాను నేను, వేడి నీళ్ళు కాచనని గొడవ పెట్టేసుకుంటాడు. దాంతో ఆ కుటుంబంలో కలహాలు స్టార్ట్ అవుతాయి. ఏమండి, అది వారి బ్రతుకు. మిమ్మల్నే వచ్చి వేడి నీళ్ళు కాచమంటం లేదుగా, మీకెందుకు తలకాయ నొప్పి? సరే, మీరు వీళ్ళకిలాగా మీ భార్యలకి వేడి నీళ్ళు కాచిస్తారా? మీరు మీ పద్ధతి వైఖరి మీ విధానం మార్చుకుంటారా? మీరు కాఫీ మానేసి వేడి నీళ్ళు కాచివ్వండి మీ భార్యకి.
లేదా మీ భర్త చేత వేడి నీళ్ళు కాయించుకోండి, కాఫీ మానేసి. మీరు చేస్తారా? మీ పిల్లలకి, మీ భార్యకి, మీ ఇంటి విధానానికి ఇష్టం లేనిది మీరు చేస్తారా? మరి ఇంకో భార్యకో, ఇంకో భర్తకో, ఇంకో పిల్లలకో, ఇంకో ఇంటి విధానానికో నప్పనిది చెయ్యాలని మీరు పట్టుబట్టడం ఏమిటి? దానివల్ల మీరు వాళ్ళని దున్నేయడం ఏమిటి? వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం ఏమిటి? కుటుంబ కలహాలకు మీరు కారణం అవడం ఏమిటి? తప్పు కదూ. మరొక్క వీడియో చేస్తానండి ఇలాంటి ఉదాహరణలతో. ఖచ్చితంగా అందరూ విని ఖచ్చితంగా కాస్త మారడానికి ప్రయత్నించాలి. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSV NAGA PRASHA.